ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా తెలుసా, ఇట్లా అంటే సూపర్ స్టైల్. సో మీకు అపర్ణ తెలుసు కదా, నా ఫ్రెండ్ అని ఆల్రెడీ 2 వీడియోస్ లో కనపడింది. అపర్ణ వాళ్ళ అమ్మ ఆంటీ. సో ఆంటీ ఈ రోజు ఇక్కడ ఈ మన వీడియోలో ఎందుకు ఉంది అంటే 3 డేస్ బ్యాక్ అపర్ణ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తినమ్మ చేపల పులుసు చేసినానని చెప్పి పెట్టింది. ఎట్లుండిందంటే ఆ టేస్ట్ అంత బాగుంది. మళ్ళా నేను ఊరినే ఒక గంట పులుసు వేసుకొని నాకుంటూ కూర్చున్నా అంత బాగుండింది. నాకు నార్మల్ గా నాన్ వెజ్ అంటే చేపలు మాత్రమే ఇష్టము. నాకు చేపలు చేసేకి రాదు, కానీ కేజీ కొని ఇంట్లో పెట్టుకొని అర్ధ కేజీ నాశనం అయిపోయింది. అర్ధ కేజీ ఉండింది. సరేలే దానన్నా ఆంటీని పెట్టి ఒకసారి నేర్చుకుందాము అనుకున్నా. సో నాలాంటి వాళ్ళు మీలో కూడా ఉంటారు కదా, సో అట్లా నేర్చుకుంటూ ఈజీగా అది నెల్లూరు ఆథెంటిక్ స్టైల్లో చూపిస్తుంది ఆంటీ. మీ పేరు చెప్పండి. రాజేశ్వరి. సో ఆంటీ ఓన్లీ చేపల పులుసు కాదు, బేసిక్ గా నెల్లూరు వాళ్ళ ఆంటీ వాళ్ళు అన్ని వంటలు. మొన్నైతే అపర్ణ వాళ్ళ పాపది బర్త్డే ఉన్నప్పుడు వడలు చేసినారు. ఎన్ని వడలు చేసినారు అంటే 120. ఒక్క వడకి కూడా ఒక్క చుక్క ఆయిల్ కూడా పట్టలేదు. అంటే ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత అది కూడా ఏమంత ఎక్కువ ఎటువంటి ఇంగ్రీడియంట్స్, వెరీ సింపుల్ గా ఎంత బాగా చేసినారు. సో మన ఛానల్లో కూడా అన్ని ప్రాంకులే కాకుండా ఆల్ మిక్స్ కొడితేనే కదా బాగుంటుంది. అందుకు ఆంటీని ఈరోజు అడిగి ఆంటీ చూపించండి ఆంటీ, అట్లా నేను నేర్చుకున్నట్లుంటుంది. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, పక్కన ఒక ఆయన ఉంది నేర్చుకున్నట్లుంటుందని చెప్పి సరే తీద్దాం అనుకున్నాము. సో నెల్లూరు స్పెషల్ చేపల పులుసు చూసేద్దామా. ఇంకా కావాల్సినటువన్నీ ఆంటీ చెప్తా ఉంటుంది, ఈజీగా సింపుల్ గా. ఆంటీల ఎనర్జీ, నెల్లూరు ఎనర్జీ నేర్చుకుందాం ఫ్రెండ్స్. నేను వచ్చేసా. పదార్థాలు ఫస్ట్ వచ్చి చేపలు. ఇది ఎంత ఉంటాయంటే అర్ధ కేజీ పైన ఉంది చేప. సో ½ కిలో పైన ఉంది. ½ కిలో చేపలకి 100 grams చింతపండు. వెరీ గుడ్. ఓకే. ఆనియన్స్ 2, టొమాటోస్ 2, ఒక 5 చిల్లీస్, పచ్చిమిరపకాయలు. సో దిస్ ఈజ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి నెల్లూరు చేపల పులుసుకి. మామిడికాయ పడితేనే అసలుకి మెయిన్, వేయకపోతే ఇంకా పులుసు కాదు, టేస్ట్ లేదు. నెల్లూరు చేపల పులుసు అన్నారు. అపర్ణ పులుసు సో గుర్తు పెట్టుకోండి, ఇవి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఆంటీ వచ్చి మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తుంది. చల్లే పొడి లాస్ట్ చల్లే పొడి అంటే మళ్ళీ బయట ఆడాడు ఇచ్చేదాన్ని ఏమంటారు, ఫైనిషింగ్ టచ్ పొడిని కూడా చూపిస్తుంది. పెట్టుకున్న చేపల్లోకి కొంచెం అలా కొంచెం లైట్ గా, అంటే ఉప్పు ఎక్కువ లేకుండా కొంచెం ఉప్పు, పసుపు అంటే ఇవన్నీ అట్లా లైట్ గా లైట్ గా ఉప్పు పట్టేదాని కోసం పెట్టేసుకో. ఇది పక్కన పెట్టేసుకుంటే ఒక 10-15 నిమిషాలు మ్యారినేట్ అయింది అనుకో. రుచి చేప చప్పగా లేకుండా ఇక్కడ అపర్ణ చూడండి, ఊరిని నిలబడేది కాదు అపర్ణ, చింతపండు లేకి కదా అంటే ఎన్ని నీళ్ళు అంటే పోయి అంత పక్కన పెట్టేస్తా. ఇంకో మొక్కొని ఇప్పుడు ఆవాలు కొంచెం ఎక్కువగానే చేస్తాను. ఓకే అండి. పైన వేసుకునే లాస్ట్ ఫినిషింగ్ టచ్ పొడి ఉంది కదా, అది నేను కొంచెం ఎక్కువ చేపించుకుంటాను. మీరు కూడా ఇలా ఎక్కువ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే వేసేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో ఈ మసాలా పొడికి ఏమేమి అంటే ఫస్ట్ మెంతులు కొంచెం ఇవేవి లైట్ గా రోస్ట్ చేయండి ఫ్రెండ్స్. మెంతులు కొంచెం ఎగతాళి చూడండి ఆంటీ, అన్ని ఎగతాళిగానే చూడండి ఫ్రెండ్స్ అనుకుంటుంది. ఫ్రెండ్స్ ఇవి కొంచెం వేసిన తర్వాత ఆవాలు నెక్స్ట్ ఆంటీ
మెంతులు కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం జీలకర్ర. వెరీ గుడ్. ఓకే. ఎక్కువ మాడకూడదు. మీరు ఫోన్లలో మాట్లాడుకుంటూ ఇంకా అపర్ణ లాగా యూట్యూబ్ వీడియోలు చూసుకుంటుంటే ఇంకా అట్లా మాడిపోతాయి అవి. ఇట్లాగే పద్ధతి లేదండి. ఏదైనా గుడ్డ వాడు ఇది వాడు ఇప్పుడు ఇలాంటి పట్టుకున్నావు కదా, తీసి పక్కన లేదు. ఫ్రెండ్స్ సింధు అసలు క్లాత్ ఏ వాడదు ఫ్రెండ్స్, అన్ని రిచ్ గా వాడుతుంది. అంతేనండి, ఇది అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. సో ఈ పొడినే మనం లాస్ట్ లో వేస్తాం. ఇది లాస్ట్ ఫినిషింగ్ టచ్. మెంతులు, ఆవాలు, జీలకర్ర, అంతే. ఇవి 3 వేయించి పెట్టుకునేది. మెంతులు కొంచెం ఎక్కువ, ఆవాలు జీలకర్ర సేమ్ పోర్షన్ లో, అంతే. సో ఇవి చల్లగా మెంతులు కూడా ఎక్కువ వేయకూడదు, చేదు వస్తుంది. మరి లిమిట్ అన్ని లిమిటెడ్ గా మనం పులుసు చేసేకి ఒక వెడల్పుగా ఉండాలి, గుంటగా ఉండకూడదు. ఎప్పుడు వెడల్పుగా ఉండాలి, మందంగా. అప్పుడు మాడబట్టదు. ఇది కరెక్ట్. నేను ఎంత కరెక్ట్ గా ఇచ్చిన క్లాప్స్ అంతే. పెట్టేసుకొని చూడు ఆంటీ ఏం చెప్తాను, అట్లా వెడల్పు గిన్నెలు కొనమంటాను కూడా నువ్వు నెల్లూరుకి వచ్చి కూడా కొనడం లేదంట కదా. సింధు రిచ్ ఫ్రెండ్స్ దెన్ కాన్ఫిడెన్స్. సింధు రిచ్ ఫ్రెండ్స్ దెన్ కాన్ఫిడెన్స్. అలాంటి డబ్బులు ఉండాలా? అవును. నా దగ్గర పెద్ద ఉంటుంది, వీళ్ళు వస్తే 2 కిలోలు ఉడకదు. ఆంటీ మీరు మా అమ్మ కూడా రిచ్ ఫ్రెండ్స్. సింధు మా అమ్మ రిచ్ ఫ్రెండ్స్ దెన్ కాన్ఫిడెన్స్. కొన్ని క్వశ్చన్స్ మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలలో అయింది? అప్పుడు ఇట్రా 85 లో అయింది నాకు. 85, 95, 2005, 2015, 2025 అంటే 46 ఏళ్ళు అయింది మీకు పెళ్లి అయ్యే. అంటే ఎంత చిన్న వయసులో చేసేది? 46, 40 ఏళ్ళ పాప. నేను 40 కాదు, అక్క 40. 17 లో అయింది నాకు పెళ్లి. 17 నుంచి మీ కుకింగ్ సర్వీస్ జరుగుతానే ఉంది. ఎంత మంది కొన్ని తింటారు? అంకులు నేను చేస్తేనే తింటారు, ఎవరు చేసినా బాగుండదు, నీ శ్వాసం వస్తుంది అంటారు. చెయ్యి అంటే ఆ రోజు తిన్న చేపల పులుసు ఇంకా నాకు 4 తగ్గుతుంది తెలుసా. ఎక్స్పీరియన్స్. మాట్లాడేది కాదని మీరు చెప్పండి, మీరు చెప్పేవి ఏమైనా ఫాలో అవుతుంది? ఏం అవ్వదు. అప్పుడు నాతో కాదంటీ రొయ్యలి గురించి చేసేదా? ఆంటీ మీరు ఎన్ని రోజులు ఉంటారో మొత్తం అన్ని స్పెషల్స్ మీతో పెట్టిస్తా. మీ కమెంట్స్ లో నెల్లూరు స్పెషల్ ఏమేమి కాదో చెప్పండి, ఆంటీతో చేపిస్తా. కారదోశ ఉంటుంది, అది కూడా వెరీ గుడ్. సో పాత్ర పెట్టుకున్నారు కదా, ఆయిల్. ఫిష్ కర్రీ ఫ్రెండ్స్. నువ్వు ఊరినే చేసేదైతే ఏమి లేదండి. ఒక 1/2 కిలోకి ఇంత అన్నం ఉండాలి. బాగా చేపల కూరకి ఆయిల్ చేపల కూరకి పైకి రావాలి ఆయిల్. ఓకే, పైన తేలాలంతే. ఓకే, బట్ ఎక్కువ ఆయిల్ వాడడం మంచిది కాదు. ఎప్పుడు చేపల కూర ఒక్కటే, చేపల కూరలకి ఇలా చేసుకుంటేనే టేస్ట్. ఓకే, డన్. అన్నిట్లో వేసుకోవాలి. చేపల కూరకి ఆయిల్ ఉండాలంతే. వంట ఎవరు నేర్పించారంటే నాకు ఫస్ట్ తెలియదు. నేను చెన్నైలో చదువుకున్నాను. నాకు ఎవరు తెలియదు, నేనే నేర్చుకున్నాను. మా అత్తయ్య ఉంది, ఆమె కొంచెం ఇన్పుట్స్ అత్త నుంచి కొన్ని ఇన్పుట్స్ వచ్చినాయి, సొంత మేనత్ కాబట్టి ఆమె గురించి నాకు ఆమెతో వచ్చి నీకు కొంచెం. ఓకే, మొత్తం ఎక్కువ ఇంత కొంచెం మెంతులు వేసుకునేది, కొన్ని ఆవాలు. స్పూన్ తో వేసేదా చేత్తో వేసేదా? ఆవాలు, జీలకర్ర కొన్ని. ఓకే, కొన్ని అన్ని. తర్వాత ఆనియన్స్ చిట అన్నాయి కదా. అవునండి, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇదంతా నేను ఈజీగా చేస్తాను ఫ్రెండ్స్. లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తాం ఫ్రెండ్స్. ఇవంతా జుజుబీనా? పచ్చిమిరపకాయలు. ఓకే అంటే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇప్పుడు వేయించాలి ఇవన్నీ. ఇవన్నీ పక్కన. వెరీ గుడ్. ఏదైనా రిచ్గా కదా. నెల్లూరు చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము వేయం, అయ్యారు అంతే. ఇంకా వాళ్ళు ఎవరైనా వేసుకుంటే మనకి అది డిఫరెంట్ స్టైల్ అయిపోతుంది. బట్ ఇది స్పెషల్, ఆథెంటిక్ స్పెషల్ నెల్లూరు కాబట్టి
మెయిన్ ఆ పొడి మాకు, ఆ పొడి దంచాం కదా అదే మెయిన్ మాకు. అదేను మామిడికాయ అంతే. ఓకే. మేము ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ వేయరు. ఏదైనా రిచ్గా ఆంటీ, రిచే మొత్తం అంతా. అంతే బాగా. అదే మొత్తం అంతా రిచ్ 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 అనేదే, రిచ్ 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 అనేదే. ఫ్రెండ్స్ సింధు దగ్గర అన్ని రిచ్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓల్డ్ స్టైల్ లో రిచ్ గా ఉంది ఫ్రెండ్స్. అంతా రిచ్ స్టైల్ ఏదైనా. మేము చేపలు కూడా నెల్లూరులో గంటెలు, బొచ్చలు, మాకు సోమశిల డ్యామ్ ఉంది. ఓకే. సోమశిల డ్యామ్ లో నుంచి మాకు చేపలు వస్తాయి. ఓకే. మేము ఎక్కువగా ఎక్కువ పులుసుకి గండి, బొచ్చే వాడతాం. బొచ్చు, బొచ్చ 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 పెద్దదిగా ఉంటది. ఓకే. గండి మెయిన్, బొచ్చి మెయిన్. ఓకే. అంతే, అవి బాగుంటాయి, అవే వాడతాం మేము. ఇప్పుడు మీరు చూపించే నెల్లూరు చేపల్లో ఏ చేప అయినా వేసుకోవచ్చా అంటే? పులుసుగా పులుసుకి వేసుకోవచ్చు, కానీ వంజరము అలాంటివి ఫ్రైకే బాగుంది. ఫ్రై, అవును, వంజరం అంటేనే ఫ్రై. ఫ్రై పులుసు చేపలు ఏదైనా వేసుకోవచ్చు ఇంకా మనం. చిన్నవి ఉంటాయి. అవును, అజ్జులు అని మా భాషలో మా మీరు చెప్పండి ఆంటీ. మీరు అజ్జులు, చిన్న చేపలు ఉంటాయి, చిన్న చేపలు, అవన్నీ పులుసులు చేసుకుంటాం. ఓకే. ఓకే. అడిగినా తెలుసా ఆంటీ, అన్న దీంట్లో ఏవి తక్కువ చెప్పండి, తక్కువ చెప్పండి. ఆంటీ ఒక పాట పాడండి. అమ్మో ఇలా పాటలు రావు. నెల్లూరి పాటలు రావమ్మా. తప్పన పాడుతుంది చూడండి. మీరు చేసుకోండి. పాట రాదు నాకు, పాట రాదు, ఓన్లీ కుకింగ్. కుకింగ్ ఏదైనా కుకింగ్ లో కదమ్మా. ఏంది నేను ఓ మంచి పాట. నెల్లూరి మరజాల పాట రాదమ్మా. కుంకుమల్ని మారిపోనా. ఇంకా డాన్స్ కూడా వస్తుంది. డాన్స్ కూడా వేస్తాం ఫ్రెండ్స్. మేము డాన్స్ కూడా వేస్తాం ఫ్రెండ్స్. ఏదైనా ఆల్ రౌండర్ గా చేస్తాం ఫ్రెండ్స్. మరీ ఎక్కువ వేగకూడదు. ఇప్పుడు టమోటా వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం లైట్ గా పసుపు, ఇక్కడ కొంచెం వేసాం కదా, అదే ఈ చేపల్లో అంతే కాదమ్మా, చెప్పు. హాఫ్ స్పూన్. అదేలే, చెప్పు. ఎవరైనా పసుపు హాఫ్ స్పూన్ కన్నా తక్కువ వేస్తారు కన్నా. మా అమ్మ పంచెస్ కూడా వేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకుంటాం. అది లాస్ట్ మళ్ళీ చూసుకుంటాం. కొంచెము తక్కువ వేసుకున్నా మళ్ళా మనకి లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఉప్పేసి, పసుపు వేసి, టొమాటోలు వేసి గుజ్జు గుజ్జుగా ఆల్రెడీ దాంట్లో ఒక స్పూన్ వేసుకున్నాం. తగ్గట్టుగా కారం వేసుకోవాలి. అది మన కారాన్ని బట్టి, మన కారాన్ని బట్టది. ఓకే. సో చింతపండులోకి కొంచెం కొంచెం వాటర్ వేసి పిసుక్కొని సపరేట్ గిన్నెలోకి పోసేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని మనకి చిక్కగా, మరీ ఎక్కువ ఉండకూడదు. నీళ్ళు వాటర్ గా ఉండకూడదు. చిక్కగా ఉండాలి చింతపండు మద్దల. ఉంది కదా, బాగా కలిపేసి ఏం పడకుండా పులుసు పోసేసుకోవాలి. హైలో పెట్టేయాలి మనం. ఓకే. చింతపండు ఎవరికి తగ్గ పులుపు తగ్గట్టు మీరు వేసుకోండి. నేను వేసాను వాడు కొంచెం తక్కువ తినేవాడు తక్కువ తింటారు కదా. సరిపోయిందంటే అన్ని సరిపోయింది. మొత్తం అంతా ఉప్పు రుచి చూసేసిన తర్వాత మూత పెట్టేసి, ఇప్పుడు మూసేసి ఎంతసేపు అంటిది తెరలేంత వరకు బాగా తెరలాలి, ఉడకాలి. ఓకే. ఇప్పుడు చేపలు వేస్తాం. ఓకే, డన్. అది తెరులుతుందో లేదో చెక్ చేద్దామా ఆంటీ? డన్. ఓపెన్. అయిపోయింది. సూపర్ గా తెరులుతుంది. ఇప్పుడు చేప ముక్కని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆంటీ చూస్తా అంటేనే నోరు ఊడుతుంది తెలుసా. వావ్ అనాలి ఇప్పుడు. వావ్ అనాలంటే ఇట్లా ఒకసారి ఇట్లా వేసి ఇప్పుడు మూత పెట్టి హైలో ఉడకనియాలి. ఎంతసేపు ఆంటీ? 10 minutes ఉడకాలి. ఇది మామిడి ముక్కలు స్పెషల్ ఇంగ్రీడియంట్ నెల్లూరు చేపల పులుసులో. ఇప్పుడు వేసేస్తాం. ఒక దించపోయే ఒక 5 minutes ముందర. ఇది పాడవదు, ఇలాగే ఉంటుంది. గుజ్జు గుజ్జు కాకుండా గట్టిగా ఉంటుంది. కొంచెం కలుపుకునేకి గంట యూజ్ చేయకోకుండా ఇలా అంతే. ఇలా వేసి
కొంచెం మూత పెడతాము. ఓకే. ఉడకద్ది. మామిడి ముక్కలు ఉడకాలి. మామిడి ముక్కలు ఉడకడానికి మూత పెట్టేస్తాం. ఇది ఒక 5 minutes. 5 minutes later. సో ఈ పక్కన ఎవరు అనుకుంటున్నారా? అపర్ణ వాళ్ళ అక్క సంధ్య గారు ఒకసారి ప్రాంక్ చేసిన గుర్తుందా? సో ఆ స్కామ్ లో బలి అయిన మా సంధ్య గారు. సో అక్క వచ్చింది, మళ్ళీ చెల్లెలు దిగుతుంది. ఆవాలు, జీలకర్ర ఏంచి పెట్టుకున్న దాన్ని డ్రై రోస్ట్ చేసిన పొడి. ఇది నెల్లూరు స్పెషల్ ఈ పొడి చేపల కూరకి. ఫైనల్ టచ్ అన్నారే, Final touch. ఆ టచ్ ఇది. ఓకే, డన్. 1/2 కిలో చేపలు కాబట్టి 1 స్పూన్ చాలు. ఓకే, చల్లుకోవాలి చుట్టూ. చల్లాడంటే పక్కన జల్లేరు. చల్లాల అంతే. ఇది స్ప్రెడ్ చేసుకోవాలి. అది ఉంటలు ఉంట కట్టుకోకుండా. కట్టకుండా ఓకే. ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఓకే. లాస్ట్ ఒక గుప్పెడు కొత్తిమీర, అది కూడా చల్లుకోవాలంటే పక్కన చల్లేరు. దీంట్లో చల్లుకోవాలి పులుసులేకి. చల్లేసి ఇట్లాగే అన్ని ఇట్లా నో గంట యూజింగ్. చేపలు వేసిన తర్వాత అంతే ఇట్లాగా అయిపోయింది. పొడి వేసేసాము. ఓకే. ఒక 5 minutes సిమ్ లో పెట్టి మూత పెట్టేసేయాలి. అంతే. ఇదిగో ఇట్లా సో 5 minutes బ్రేక్ మనకి. సిమ్ లో పెట్టాలి. ఓకే. అంతే అంతే. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఆంటీ? 56. ఎంత ఎంగు తెలుసా ఆంటీ? అసలు 30-35కే మేము ముందర నిలబడి పోయమ్మా 120 వడలు చేసినప్పుడు మేము గిన్నీస్ బుక్ కలిసి వచ్చింది. 130 వడలు సింగిల్ హ్యాండ్ గా హ్యాండిల్ చేసి వేసుకోవడం నేనే, తీసుకోవడం నేనే. 3 kg కూర. మేము దాంట్లో 10 వడలు ఏదన్నా 10 వడలకి ఎంతసేపు రానైనా సరే నెక్స్ట్ వారం చేసుకుందాం. పెట్టు Few moments later. ఓపెన్ చేయండి ఆంటీ. ఆయిల్ పైకి రావాలా, మనం చేసిన కలర్ కి తినబుద్ది ఆంటీ. ఒకసారి ఇట్లా అనుకునేసి మన చిక్కదనం చూసుకోవాలి. అంతే, మనం పోసుకున్నది చిక్కగా పోసుకున్నాము. ఇది ఇంకా ఆరేటప్పుడు కొంచెం చిక్కబడుతుంది. ఇంకా సో ఇప్పుడు మనం ఇంక అంతే అయిపోయింది. కట్టేసేయండి. ఇంకా వెరీ గుడ్. క్లాప్ కొట్టండి. క్లాప్స్. ఫస్ట్ క్లాప్ బై సంధ్య గారు. అందరం కూర్చొని రైస్ పెట్టుకొని టేస్ట్ చూద్దాం అంటే. ఓకేనా? సో సరేలేండి, ఇక తినేటప్పుడు కలుద్దాం. ఆల్ డన్ అని అన్నట్టు. డన్. సెటప్ ఎంత సెటప్, క్లాసీ సెటప్, రిచ్ ఏదైనా. సో ఇప్పుడు భోన్ చేసి టేస్ట్ చూద్దాం. మీరు కూడా ఎక్సలెంట్ టేస్ట్. మీరు ఈ రెసిపీ నిజంగా ఫాలో కాండి. సూపర్. నేను ఎన్ని చోట్ల చేపల పులుసు తిన్నాను, ప్రామిస్ చెప్తాను, నాకు ఈ టేస్ట్ అస్సలు తగదు. అందుకే అనిపించింది ఆ రోజు మీరు పెడతానే, లేదు ఆంటీతో నేర్చుకోవాలి. ఎందుకంటే నేను చేపలు పిచ్చిదాన్ని. నాకు చికెన్, మటన్ ఇష్టం, నాకు చేపలే ఇష్టం. సో చేపలు ఇష్టమైనప్పుడు తెచ్చుకున్నప్పుడు చేసుకున్నప్పుడు ఆంటీని అడుగుదాం అనుకో. మళ్ళీ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. చూపిస్తే బెటర్ కదా అనే దాంతో వచ్చిన ఫ్రెండ్స్. మీకేం కావాలో ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. ఆ రెసిపీతో మళ్ళీ వస్తారా? ఇప్పుడు మాట్లాడితే వస్తా. మీకేం కావాలో నిజంగా సూపర్ ఉంది. ట్రై చేయండి. సూపర్. అన్ని పర్ఫెక్ట్ గా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇగ్లూ సింధూరా. ఓకే, లైక్స్ ఎక్కువ కొట్టండి అందరూ. లాస్ట్ లో ఇది చేసుకోండి. రాజన్న స్టైల్.